హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు రబ్బానీ. మన ఛానల్ వచ్చేసి రబ్బానీ యూజ్డ్ కార్స్. ఫ్రెండ్స్, ఇవాళ మీకోసం అయితే ఒక మంచి డిజైర్ తేడం జరిగింది. 2015 మోడల్ అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి 2014. ఈ వెహికల్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. ఒరిజినల్ పెయింట్ మీద అయితే ఉంది. అక్కడక్కడ చిన్న టచ్అప్స్ అయితే అయినాయి, కానీ వెహికల్ అయితే ఒరిజినల్గా అయితే ఉంది. ఏ పార్టు, ఏ గ్లాసు, ఏ డోర్ అయితే చేంజ్ కాలేదు. ఏసీ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే వస్తుంది. అలాగే బాటమ్ నుంచి ఎటువంటి సౌండ్ అయితే లేదు. ఈ వెహికల్కి ఇప్పటి వరకు ఒక్కళ్ళే ఓనర్ అనమాట. రెండో ఓనర్ కూడా కాదు, ఒక్కళ్ళే ఓనరు. చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ అయితే లేదు ఫ్రెండ్స్. మీరు ఎవరైనా కొనుక్కుంటే కనుక ఇన్సూరెన్స్ అయితే కట్టుకోవాలి ముందుగానే. ఈ వెహికల్కి 4కి 4 సీల్ టైర్లు అయితే ఉన్నాయి. 100కి 100% అయితే ఉన్నాయి టైర్లు. అలాగే సీట్ కవర్లు చూసుకున్నట్టయితే 100కి 90% అయితే సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. వెహికల్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. నేనైతే చూశాను, డ్రైవ్ చేశాను. డ్రైవ్ చేసిన వీడియో కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను, మీరైతే చూడొచ్చు. ఇప్పుడైతే మీకు ఇంకా డీటెయిల్గా అయితే చూపిస్తాను వెహికల్ గురించి. రండి ఫ్రెండ్స్. ఎలా ఉందండి బండి? బండి సూపర్ ఉందండి. ఎక్స్పెన్షన్ అంతా బాగుంది, పికప్ బాగుంది, ఏసీ బాగుంది. సస్పెన్షన్ కూడా స్మూత్ గా ఉంది కదండి. పికప్ కూడా స్పీడ్గా అందుకుంటుంది. గేర్ షిఫ్టింగ్ అంతా బాగుంది, మాన్యువల్ గేర్స్. మీరు ఎంత ఆర్టీసీ బస్ డ్రైవర్ అయితే మట్టుకి బస్సు తోలినట్టు తోలకూడదు, కారు తోలినట్టు తోలాలా. టెస్ట్ చేయాలి కదా మరి, మా సబ్స్క్రైబర్స్ కి మంచి బండి అందించాలి కదా. బ్రేక్ కండిషన్ ఎలా ఉందండి? ఏబిఎస్ అంతా బాగుందండి, అన్ని పర్ఫెక్ట్ కండిషన్ ఉంది. 1,18,000 కిలోమీటర్లు అయితే తిరిగింది బండి. ఏసీ కూడా బాగా చిల్లింగ్ వస్తుంది. చిల్లింగ్ వస్తుంది, బాగుంది. ఇంటీరియర్ కూడా నీట్ గా ఉంది. సీట్ కవర్లు కానీ. సింగిల్ ఓనర్ వెహికల్ అండి. ఇన్వాయిస్ ఓనర్ బండి అండి. 2015 మోడల్. 2030 వరకు అయితే వ్యాలిడిటీ ఉంది వెహికల్ కి. రండి ఇప్పుడు డీటెయిల్ గా అయితే వీడియోలో అయితే చూద్దాం మనం. ఫ్రెండ్స్, మనం ఫ్రంట్ నుంచి చూసుకోవచ్చు. డిజైర్ VDI డీజిల్ వెహికల్ అనమాట. 2015 మోడలు. మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి 2014 10వ నెల అనమాట. AP16 CZ2469 అనమాట. ఫ్యాన్సీ నెంబర్తో రైజింగ్ అలా వెళ్ళిపోయింది. చూసుకోవచ్చు మనం. ఫ్రంట్ నుంచి హెడ్ లైట్స్ అయితే చాలా నీట్గా అయితే ఉన్నాయి. అలాగే ఫోక్ ల్యాంప్స్ కూడా నీట్గా అయితే ఉన్నాయి. బానెట్ మీద చూసుకోవచ్చు, ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ అయితే ఏం లేవు. చాలా అంటే చాలా బాగుంది బండి, మనం చూసుకోవచ్చు. అలాగే ఓవరాల్గా ఒకసారి మీకు వెహికల్ అయితే చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. టైర్స్ చూసుకోవచ్చు, 100కి 100% అయితే ఉన్నాయి టైర్స్. అలాగే బాడీ మీద చూసుకోవచ్చు, ఇక్కడ ఒక డెంట్ అయితే కనబడుతుంది మనకి. ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను ఫ్రెండ్స్. అలా చూసుకోవచ్చు మనం. బ్యాక్ సైడ్ టైర్ కూడా చూసుకోవచ్చు, 100కి 100% అయితే ఉంది. ఫ్రెండ్స్, వెనకాల బ్యాక్ బంపర్ అయితే పెయింట్ అయింది. బ్యాక్ నుంచి చూసుకోవచ్చు, వెహికల్ ఎక్సలెంట్గా అయితే ఉంది. అలాగే రైట్ సైడ్ చూసుకోవచ్చు, ఇక్కడ చిన్న డెంట్ ఒకటి, స్క్రాచ్ ఒకటి కనబడుతుంది మనకి చూసినట్టయితే. ఈ టైర్ కూడా చూసుకోవచ్చు, 100కి 100% అయితే ఉంది. 2015 మోడల్ అనగా సహజం అనమాట. 10 ఏళ్ళు అయితే అవుతుంది బండి వచ్చి, కాబట్టి సహజం అనమాట స్క్రాచెస్ డెంట్స్ అనేవి. ఈ టైర్ కూడా చూసుకోవచ్చు, 100కి 100% అయితే ఉంది. ఇప్పుడైతే మీకు ఇంకా డీటెయిల్గా చూపిస్తాను, రెడీ ఫ్రెండ్స్. ఫ్రంట్ డ్రైవర్ సైడ్ డోర్ చూసుకోవచ్చు మనం. బండితో పాటు వచ్చిన డోరే, ఎక్కడ డిస్టర్బ్ కాలేదు, పేస్ట్ గిస్ట్ ఏం పెట్టలేదు, అంతా బాగుంది. ఒరిజినల్ డోర్ అనమాట. అలాగే లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ చూసుకోవచ్చు మనం. బండితో పాటు వచ్చిన డోరే, ఎక్కడ చేంజ్ కాలేదు. సార్ కొంచెం డిక్కీ లేపుతారా?
అలాగే మనం డిక్కీ చూసుకోవచ్చు, బండితో పాటు వచ్చింది, ఎక్కడ చేంజ్ కాలేదు, ఒరిజినల్గా అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ చూసుకోవచ్చు, బండితో పాటు వచ్చిన డోరే, ఎక్కడ చేంజ్ కాలేదు, ఒరిజినల్గా అయితే ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్ కో డ్రైవర్ డోర్ చూసుకోవచ్చు, బండితో పాటు వచ్చిన డోరే, ఎక్కడ చేంజ్ కాలేదు, ఒరిజినల్గా అయితే ఉంది. అలాగే ఇప్పుడు మనం ఇంటీరియర్ చూసుకోవచ్చు. సీట్ కవర్లు చూసుకున్నట్టయితే 100కి 100% అయితే ఉన్నాయి, కానీ 100కి 100 వద్దులేండి, 100కి 90% అయితే అనుకుందాం. చాలా నీట్గా అయితే ఉన్నాయి, ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి అన్నమాట సీట్ కవర్స్. అలాగే బ్యాక్ సైడ్ కూడా సీట్ కవర్స్ చూపిస్తాను మీకు. 100కి 90% అయితే ఉన్నాయి సీట్ కవర్స్. అలాగే డిజైర్కి ఆమ్రెస్ట్ కూడా అయితే ఉంది, చూసుకోవచ్చు మనం. అలాగే డాష్ బోర్డ్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఏమి లేవు. కంపెనీ నుంచి వచ్చిన ఆడియో సిస్టమ్ అయితే ఉంది. ఇది వెహికల్ వచ్చేసి 1,18,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఇన్వాయిస్ ఓనర్ వెహికల్ అనమాట. ఇది అనమాట ఇంటీరియర్ ఈ వెహికల్ది. ఇప్పుడు ఒకసారి ఇంజన్ కూడా చూపిస్తాను రండి ఫ్రెండ్స్. 2015 మోడల్ డిజైర్ అనమాట. మనం ఇంజన్ చూసుకోవచ్చు, చాలా నీట్గా అయితే ఉంది. ఇన్వాయిస్ ఓనర్ వెహికల్ అనమాట. చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారు. అలాగే ఎటువంటి యాక్సిడెంట్ అయితే లేదు. బానెట్ కూడా ఏం చేంజ్ కాలేదు, ఒరిజినల్గా అయితే ఉంది. బండితో పాటు వచ్చిందే ఉందన్నమాట. ఇదనమాట, బానెట్ కూడా ఏం చేంజ్ కాలేదు, ఒరిజినల్గా ఉంది. అప్రాన్స్ కూడా చూసుకోవచ్చు, ఎక్కడ పేస్ట్ పెట్టడం కానీ అలాగైతే ఏమీ లేదు, చాలా నీట్గా అయితే ఉంది. రేడియేటర్ పట్టి కూడా ఏం చేంజ్ కాలేదు, అంత ఒరిజినల్గా అయితే ఉందన్నమాట. అలాగే ఇంజిన్ ఆయిల్ లీక్లు కానీ అలాంటివి అయితే ఏం లేవు, చాలా నీట్గా అయితే ఉంది. మనం చూసుకోవచ్చు, ఎక్కడ ఇంజిన్ ఆయిల్ లీక్ కానీ అలాగైతే ఏం లేవు. ఎక్సైడ్ బ్యాటరీ ఉందన్నమాట. బ్యాటరీ కూడా వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది. ఈ బండి నేను చూశాను, తోలాను, డ్రైవ్ చేశాను. ఏసీ కూడా చాలా బాగా వస్తుంది. ఇంటీరియర్ నుంచి ఎటువంటి సౌండ్ అయితే లేదు, చాలా బాగుంది. ఇంజిన్ ఆయిల్ గేజ్ నుంచి కూడా ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ అయితే రావట్లేదు, నేనైతే చూశాను. ఇప్పుడైతే మీకు కూడా చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. సార్ ఒకసారి వెహికల్ స్టార్ట్ చేయండి సార్. చూసారు కదా ఫ్రెండ్స్, వెహికల్ సింగిల్ సెల్ఫ్లో అయితే స్టార్ట్ అవుతుంది. ఇంజిన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ అయితే రావట్లేదు. సార్ కొంచెం ఎక్సలెంటర్ ఇవ్వరా. చాలా ఆపేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఇంజిన్ ఎంత ఒరిజినల్గా అయితే ఉందో. ఇంజిన్ ఆయిల్ గేజ్ నుండి ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ అయితే రావట్లేదు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వెహికల్. ఇదన్నమాట 2015 మోడల్, 14 నెల మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. వెహికల్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇదన్నమాట ఇంజన్. ఫ్రెండ్స్ మీరే చూసారు కదా వెహికల్ ఎలా ఉందో, ఎక్సలెంట్గా ఉంది. 4 సీల్ టైర్స్ ఉన్నాయి, మీరే చూశారు. అలాగే ఏసీ అయితే మీరు తెలుసుకోలేరు, చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది ఏసీ. అలాగే మొత్తం చాలా అంటే చాలా బాగుంది అనమాట వెహికల్. ఈ వెహికల్ అయితే ఎవరైనా కొనుక్కుంటే కనుక బంపర్ ఆఫర్ అనమాట వాళ్ళకి, కొనుక్కున్న వాళ్ళకి. చాలా అంటే చాలా బాగుంది. ఇన్వాయిస్ ఓనర్ వెహికల్ అనమాట, ఒకళ్ళే ఓనర్ ఇప్పటి వరకు. చాలా అంటే చాలా బాగుంది బండి. వాటర్ నుంచి ఎటువంటి సౌండ్ అయితే లేదు. ఈవెన్ 1 రూపీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ డీజిల్ కొట్టుకొని వాడుకోవచ్చు బండి. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 4,30,000 రూపాయలకి అయితే ఓనర్ గారు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, కొంచెం అంటే కొంచెం బార్గెన్ అయితే ఉంది. డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ అయితే పెడుతున్నాను, మీరైతే డైరెక్ట్గా ఓనర్ గారికి ఫోన్ చేసి కనుక్కోగలరు. ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, జై హింద్.